హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నా ఇన్ శ్యామోలి పరివాహన్ వోల్వో V8R 9600 బస్, ఫుల్ ఏసీ స్లీపర్ బస్. ఈ ఎంత బాగుందంటే బస్ చూడడానికి. ఓలో బాడీ 9600 చాసిస్ అండ్ బాడీ బిల్డ్ బై ప్రకాష్ బాడీ. ఎక్సలెంట్ ఉంది బస్ మాత్రం. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ చూస్తే మాత్రం ఎక్కాలనుకుంటారు, తప్పనిసరిగా ఒక్కసారి బస్సు ఎక్కాలనుకుంటారు. అంత బాగుంది మా బస్, చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 9 HSR లేఅవుట్లో ఉన్నాను. రేపు మార్నింగ్ 7 కల్లా లక్కడీ కప్పులు వెళ్ళిపోతాం. సో మోస్ట్లీ ఇవాళ కూడా నేను క్యాబిన్ రైడ్ చేస్తాను. చాలా బాగుంది బస్ మాత్రం. సో నాతో పాటు ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో ఇంటీరియర్స్ బిల్ట్ బై ప్రకాష్ బాడీ ఏమో వోల్వో 9600 వోల్వో చాసిస్. మనకి బర్తింగ్ మాత్రం కట్టింగ్ మాత్రం ప్రకాష్. కాబట్టి ఈ లెవెల్లో వచ్చాయి. ఏ 9600లో ఈ మోడల్ లేదు యాక్చువల్లీ. లైక్ రిక్లైనింగ్ బకెట్ సీట్ మాట. చాలా బాగుంది ఇంటీరియర్. LED లైట్స్, AC వెంట్స్ అండ్ USB అండ్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారన్నమాట. నార్మల్ ఛార్జర్ అండ్ USB. సో అప్పర్ బడ్స్ సింగిల్ అండ్ డబుల్, ఈ లోవర్ బడ్స్ అండ్ CC కెమెరాస్. ఫుల్లీ సెక్యూరిటీగా ఉంటుంది అన్నమాట లోపల. అండ్ ఫ్రీ వైఫై కూడా ఉంది మనకి బస్సులో. సో మనకి ఆన్బోర్డ్ స్నాక్స్ ఇచ్చారన్నమాట. షమోలి స్నాక్స్ బాక్స్. ఇందులో ఏమున్నాయంటే 1 టిష్యూ అండ్ చిప్స్ ప్యాకెట్ అండ్ కేక్ అండ్ బిస్కెట్ అండ్ ఫేస్ వాష్. సో టైం ఎగ్జాక్ట్ 10 అయింది. మనం కేఆర్పురం దాటుతున్నమాట. మన శివన్న ఉన్నారు హాట్ సీట్లో. సో ఇప్పుడే హెబ్బాల్ దాటుతామన్నమాట. మన బస్ ఎక్స్టీరియర్ లుక్ చూడండి. బయట నుంచి ఇలా కనిపిస్తుంది మేడం బస్సు. ಸರ್ ಹೆಬ್ಬಾಳ ಇವಾಗ ಕ್ರಾಸ್ ಆಗ್ತಾ ಇದೀನಿ ನೋಡಿ, ಆಯ್ತಾ. ನೆಕ್ಸ್ಟ್ ಟಾಪ್ ಇನ್ ಯಲಂಕ. ಯಲಂಕ ಅವತ್ತಿದ್ರೆ ಹಾಕ್ಬಿಡ್ತಾರ ಗಡಿಯಾಗ. ಎಷ್ಟು ಮಂದಿ ಈಗ ನಮ್ಮ ಕುಡ್ದಾರ ಊರಿನಲ್ಲಿ ಇವ್ರು ಮಕ್ಕೊಡ್ರಿ ಹೇಳ್ಬಾರ್ದ.
ಸಿಂಗಲ್ ಮಾಡಿದೆ ಟ್ರಿಪ್ಪಿಗೆ 8,000 10,000 ಬರೀ ಬೆಳಗಾವ್ ನಾವು ಒಂದೇ ಮುಂಜಾನೆ ನಿಮಗೆ ಬಿಟ್ಟು ಬರಾಕತ್ತೆ ಇಲ್ಲಿಂದ ನಮ್ಮ ಊರಾಗ ಮಂದಿ ಸಂತಿ ಈ ತಿಂಗಳದಾಗ ಅದು 20 ಅದು ಹೋಗಿ ನಮ್ಮ ಮಂದಿ ಯಾಡ ನಮ್ಮ ವಾರಿಗೆ ಮಗು ಈ ಮಾಲಕನ ದೋಸ್ತನು ಅವ್ನು ಬಾಧೆ ಹೊಟ್ಟಿದ್ದಾನೆ ನಾವು ಹೈದರಾಬಾದ್ ಮಾತ್ರ ಈಗ ಎಲ್ಲ ಹೊಡ್ಯಾಕತ್ತೀನಿ ಬಡಿ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ನಮಗೂ ಹೆಂಗೆ ಕೊಡೋದೀಗ ಏನ ಈಗ ಸಂಜೆ ಬರ್ಬೇಕು ಮತ್ತೆ ಅವಾಗ ಹತ್ತು ಟ್ರಿಪ್ ಮಾಡೋದು ಒಬ್ಬೊಬ್ರೆ 10 ಟ್ರಿಪ್ ಹಾಂ ಯಾಕೆ ಟ್ರಿಪ್ ಮಾವಾಡ್ರಿ ಇನ್ನೂ ಒಂದು ತಡೆ ಯಾಕೆ ಹುಡುಗ ಮಾಡ್ತಾನಂತೇನುವ ಈಗ ಅಬ್ಬೈದು ಗಾಡಿ ಬೆಳೆದಲ್ಲ ಅಬ್ಬೈದು ಗಾಡಿ ಬೆಳೆದಲ್ಲ ನನ್ನ ಹುಡುಗ ಮಗದಾನಂತ ದುಡ್ಡಿ ಮೇಲೆ ಕೂಡ ಆಗ್ತಾನಂತ ಮಾಲಕನ ಗುರುಗಳು ಇವ್ರ ಮಾಲಕನ ಗುರುಗಳು ಇವ್ರು ಕೇಳಿದ್ರೆ ಕೆಲಸ ಮಾಡಲ್ಲ ಅಂತ ಯಾವ್ದಾರ ಗಾಡಿ ನಂಬರ್ ತಗೋಬೇಕಾದ್ರೂ ಇವ್ರು ಕೇಳಿ ತಗೋದು వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనం కర్ణాటక నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయిపోయామంట ఇక్కడ. సో బాగేపల్లి టోల్ గేట్ దాటగానే ఇంకా మనం కర్ణాటక నుంచి ఆంధ్ర ఎంటర్ అయిపోయాం. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎక్సలెంట్ జర్నీ, ఎక్సలెంట్ మంచి స్పీడ్లో వెళ్తున్నమాట, అందరూ ఓవర్టేక్ చేసుకుంటూ. సో నాకు 1-2 అవర్స్ పడుకుని మార్నింగ్ ఎక్కడ లేస్తే అక్కడ కవర్ చేస్తాను అక్కడి నుంచి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డోన్ గైస్. టైం ఎగ్జాక్ట్ 3 అవుతుంది. డోన్ దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఆపారు. మన ముందు BSR 9600 కూడా వచ్చింది, మైసూర్ బండి. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక
3.5 hours 4 hours 4 hours వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడికి కబుల్కి. సో గుడ్ మార్నింగ్ గాయస్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు శంషాబాద్ ఎంటర్ అన్నమాట. ఎగ్జాక్ట్ టైం 6 అయింది. సో మనం నెక్స్ట్ ఆరాంఘర్ అటు నుంచి మెహదీపట్నం అలా లక్డీ కబుల్ అటు వెళ్దాం అన్నమాట. सर कितना समय लगेगा? और एक स्टॉप रहता है सर, उसके बाद में आपका स्टॉप आता है 15 मिनट्स. हाँ 10 मिनट लगता है. 15-20 मिनट्स लगेगा. 10 मिनट.
ರಾಮ ಶ್ಯಾಮ್ ಅಂತಾನೆ ಅವನು ದೊಡ್ಡದಪ್ಪ ಶ್ಯಾಮ್ ನಾವು ವಿರಾಟ್ ಮನೆ ಇರಲಿಲ್ಲ ಡಬಲ್ ಟ್ರಿಬಲ್ ಹಾಂ ಮನೆ ಐತಿಲ್ಲ ಅವನ ಡೇಟ್ ಕೂಡ ಮನೆಗೆಲ್ಲ ಅಡಿಯಾನ 10,000 ಜನ ಕರ್ಕೊಂಡು So guys, reach Lagadigappul 6:30 AM exactly. So overall time వచ్చేసి నేను 9 o'clock HSR లెవెల్ ఎక్కాను 6:30గా Lagadigappul లీవ్ అనమాట. చాలా బాగుంది బస్ జర్నీ మాత్రం అండ్ నీట్గా కంఫర్టబుల్గా ఉంది. సో ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.